ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దుమ్ము లేపే కలెక్షన్లను వసూలు చేసింది. పవన్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు వసూలు చేసింది. రెండవ రోజు నుండి 11 రోజుల వరకు డీసెంట్ స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ల షేర్ వసూలు చేసిందో చూద్దాం. నైజాం 23,12,00,000 షేర్, ఉత్తరాంధ్ర 10,40,00,000 షేర్, సీడెడ్ 10,16,00,000 షేర్, గుంటూరు 6,42,00,000 షేర్, నెల్లూరు 3,95,00,000 షేర్, కృష్ణా 5,35,00,000 షేర్, తూర్పుగోదావరి 7,18,00,000 షేర్, పశ్చిమ గోదావరి 6,36,00,000 షేర్, ఓవర్సీస్ 10,20,00,000 షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 7,80,00,000 షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో 98,78,00,000 షేర్ వసూలు చేసింది. మరి 12వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 12వ రోజు వర్కింగ్ డే రోజు కావున కలెక్షన్లు తగ్గాయి. 12వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 19%, మ్యాట్నీ షో 20%, ఫస్ట్ షో 22%, సెకండ్ షో కూడా 22% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 12వ రోజు ₹1,00,00,000 గ్రాస్ 50,00,000 షేర్ వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది. 12 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 99,28,00,000 షేర్, 172,72,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 24 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది.